హాయ్ అండి, నేను మీ మాన్సాని. మా దగ్గర జావా పొడి దొరుకుతుందని చెప్పా కదా, దానికోసమేనండి ఇదంతా. చూడండి రాగుల్ని ఎట్లా శుభ్రం చేస్తున్నామో. ఫస్ట్ అవి నీళ్ళన్నీ ఎంత మురిగ్గా ఉన్నాయో, మనం క్లీన్ చేసే కొద్దీ వైట్గా వస్తాయి. అట్లా బాగా శుభ్రం చేసుకొని పెట్టుకుంటామన్నమాట. మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. చూడండి ఎట్లా నీట్గా క్లీన్ చేస్తున్నారు. వాటర్ లైట్గా చేంజ్ అవుతున్నాయి. అలా మనం క్లీన్ చేసుకుంటా ఫ్రెష్ వాటర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో రాగులు ఇక్కడ మనకి. చూడండి వాటర్ అంతా వైట్గా వచ్చిందో. ఇందాక చూసారు కదా ఎంత మురిగ్గా ఉన్నాయో. ఇప్పుడు బాగా క్లీన్గా వచ్చేసింది వాటర్ అన్నీ. మనకి రాగులు చూస్తేనే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉన్నాయా అని చెప్పి. చూడండి వాటర్ అంతా వైట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం జొన్నలు స్టార్ట్ చేసామండి. జొన్నలు కూడా అట్లానే నెంబర్ ఆఫ్ టైమ్స్ కడిగాక క్లీన్ వాటర్ వచ్చాక తీసేయాలి. ఫస్ట్ మనకి వేస్ట్ గింజలన్నీ వెళ్ళిపోతాయండి. అట్లా ఉంచేస్తే మంచి అన్నీ అడుగున ఉండిపోతాయి. ఇట్లా బాగా కడుక్కుంటే మనకి పిండి అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు గాలి చేస్తున్నామండి మనము పక్కన వేరే దాంట్లోకి. ఇట్లా గాలి చేస్తే రాళ్ళు ఏమైనా ఉంటే అడుగున ఆగిపోతాయి. సో మనకి పిండిలో రాళ్ళు అనేది మట్టి అనేది తగలకుండా ఉంటుంది. అలా నీట్గా గాలించుకోవాలి. అయిపోయిందండి జొన్నలు. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో వాటర్ కూడా మనకి. ఇప్పుడు సజ్జలు క్లీన్ చేసుకుంటున్నాము. చూడండి తప్పగింజ అంతా ఎట్లా వెళ్ళిపోతుందో. మనకి మంచిగా ఉన్నది అడుగున ఆగిపోతుంది. వేస్ట్ గింజ మాత్రమే అట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇట్లా 4-5 టైమ్స్ నీట్గా వాటర్ వచ్చే వరకు క్లీన్ చేసుకోవాలి. చూడండి ఆ వేస్ట్ గింజ అంతా తగ్గిపోయింది. మనం క్లీన్ చేసే కొద్దీ తగ్గిపోతుంది. మంచి మాత్రం అడుగున మిగిలిపోతాయి. ఎంత నీట్గా కనిపిస్తున్నాయో కదా సజ్జలు.
వీటిని కూడా గాలిచ్చేసుకుంటున్నామండి. ఇందాక జొన్నలు గాలించుకున్నట్టు. రాళ్ళు ఏమైనా ఉంటే అడుగును మిగిలిపోతాయి వీటికి కూడా. రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. బాగా కనిపిస్తున్నాయి, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. వీటన్నిటిని ఒక నైట్ అంతా మూటగట్టి ఉంచామండి. సో మొలకలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. సన్ డ్రై చేస్తున్నాము. మా డాబా అంతా నీట్గా కడిగేసి చక్కగా ఎండబెడుతున్నాం. చూడండి మొలకలు ఎంత బాగా వచ్చినాయో. రాగులు, జొన్నలు, సజ్జలు మొత్తం బాగా ఎండబెడుతున్నాము. పిండి పాడవకుండా ఉంటుంది ఇట్లా చేస్తే. ఫైన్ పౌడర్ చేపించాము, ప్యాకెట్స్లో ప్యాక్ చేస్తున్నామండి.